చేసిన కూటమి ప్రభుత్వం రక్షించాలి, రాష్ట్ర ప్రజలు మోసం చేసిన కూటమి ప్రభుత్వం పెంచిన ధరలు వెంటనే డీజిల్ పై పెట్రోల్ పై తగ్గించిన ధరలే డీజిల్ పై పెట్రోల్ పై తగ్గించే ధరలే. నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి గత కొన్ని రోజుల క్రితం మరి భారతదేశంలో మరి పెట్రోల్ ధరలు పెరుగుతూ పెట్రోల్ ఇబ్బంది వచ్చిందని చెప్పి ప్రతి రాష్ట్రంలో కూడా మరి పెట్రోల్ వాహనాలని తగ్గించమని చెప్పి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క శ్రేణులకు పిలుపునిచ్చి ఉన్నాడు. వాళ్ళు ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి ఉన్నారు. ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమంలో పెట్రోల్ రేట్లు మరి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ దొరకదని చెప్పి వాళ్ళకు నిరసన కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే మన ఒక బాపట్లలోనే నిరసన కార్యక్రమంలో మా ఒక సోదరుడు మరి బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న మా ఒక దివ్యాంగుడు సోదరుడిని మరి ఆయన ఒక మెడకే తాడు కట్టి మరి లాగటం మరి ఎంతవరకు వారి యొక్క పార్టీ కార్యకర్తలకి నాయకుడికి సబాబు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దివ్యాంగులంటే అంత చిన్న చూపా అని నేను అడుగుతూ ఉన్నా. దివ్యాంగులంటే అంత అంటరాని తరమా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వారి యొక్క ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నా. మరి దివ్యాంగుడికి మెడక ఆయనకి ఇష్టమైందేమో కానీ రాష్ట్రం మొత్తం కూడా దివ్యాంగుల జాతిని మొత్తం మనం అవమానపరిచిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. వారి యొక్క బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్లో పనిచేస్తున్న శ్రేణులని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ మా యొక్క దివ్యాంగుల 2016 హక్కుల చట్టం సెక్షన్ 92ని పూర్తి స్థాయిలో అమలు చేసి వాళ్ళ మీద కేసు కట్టాలని చెప్పి కూడా మరీ తెలియజేస్తూ ఉన్నాం.